మహాభారతం 41వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో అర్జునుడికి ద్రోణాచార్యుడు మాట ఇస్తాడు. నిన్ను మించిన వీరుడు ఈ లోకంలో లేని విధంగా నీకు విద్య నేర్పిస్తానన్నాడు. అది గురువుగా తను నిలబెట్టి తీరాలి. అలా నిలబెట్టడం వల్ల ధర్మం నిలబెట్టగలిగే వాడిని గెలిపించినట్టవుతుంది అని అనుకుని, ఏకలవ్య విలువిద్య మొత్తం పూర్తయిందా అని అడిగాడు. మీ అనుగ్రహంతో నాకు ధనుర్విద్య సమస్తం వచ్చింది ఆచార్య అని అన్నాడు ఏకలవ్యుడు. అప్పుడు ద్రోణుడు, మరి గురుదక్షిణ ఇవ్వవా అని అడిగాడు ఏకలవ్యుడిని. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో తెలుసుకుందాం. ఆచార్య, ఇది నా శరీరం అని తనను తాను చూపించుకున్నాడు. ఇది నా ధనం అంటూ తన ధనం ఉన్న చోటును చూపించి చెప్పాడు. వీరంతా నా సేవకులు అని ఎరుకరాజ్య సైన్యాన్ని కూడా చూపించాడు. ఇందులో మీకు ఏది ఇష్టమో అడగండి. మనసులో కొంచెమైనా సంకోచించకుండా అది మీకు ఇస్తాను అని ఎంతో గౌరవంగా చెప్పాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడి గురుభక్తిని చూసి విస్తుపోయాడు ద్రోణుడు. ఈ ఏకలవ్యుడు కొంతకాలం క్రితం హస్తినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్యా శిక్షణ ఇస్తున్న సమయాన ద్రోణుడి వద్దకు వచ్చాడు. తనకు అస్త్రవిద్యలు నేర్చుకోవాలని విపరీతమైన కోరికగా ఉంది. వీరందరితో పాటు నన్ను మీ శిష్యునిగా స్వీకరించి నాకు కూడా నేర్పించండి అని ప్రార్థించాడు. ద్రోణుడు ఏకలవ్యుడిని తేరిపారా చూశాడు. యాదవ వంశరాజు శూరసేనుడు. శూరసేనుడి కుమారుడు వసుదేవుడు. వసుదేవుని కొడుకు శ్రీకృష్ణుడు. ఈ వసుదేవునికి 8 మంది అన్నదమ్ములు, 5 అక్కా చెల్లెళ్ళు. ఈ 5 అక్కా చెల్లెల్లో 4వ చెల్లెలు పాండవుల తల్లి అయిన కుంతి ఒక ఆవిడ. అలాగే శృతదేవ అనే ఆవిడ వసుదేవుని 2వ చెల్లెలు. ఈవిడ కేకయరాజు హిరణ్యధన్వుడు అనే అతడిని పెళ్లాడుతుంది. వీరికి ఏకలవ్యుడు పుడతాడు. ఇతను పుట్టగానే రాజ్యమంతా దుశ్శకనాలు కలుగుతాయి. పండితులు అతడిని వదిలివేయమంటారు. హిరణ్యధన్వుడు ఏకలవ్యుడిని అరణ్యంలో నివసించే నిషాదుల వద్ద వదిలేస్తాడు. కాని కేకయ రాజైన హిరణ్యధన్వుడు మగధ సామ్రాజ్య నేత అయిన జరాసంధుని సర్వసేనాధిపతిగా కూడా ఉంటాడు. ఈ జరాసంధుడు కురురాజ్యాలన్నింటినీ ఆక్రమించటంలో అత్యంత ఆసక్తి కలిగి ఉంటాడు. ఆ విధంగా యాదవ రాజ్యాలను, మిగతా చాలా రాజ్యాలను గెలిచి ఆ రాజ్యాలను, ఆ రాజులను చెరపడతాడు. యాదవ రాజ్య సంరక్షకుడైన శ్రీకృష్ణుడికి జరాసంధుడికి ఆ విధంగా సహజంగానే బద్ధ వైరం ఏర్పడుతుంది. ఈ శ్రీకృష్ణుడు పాండవులకు మేనబావ. భవిష్యత్తులో జరాసంధుని మగధ సామ్రాజ్యానికి హిరణ్యధన్వుని తరువాత ఏకలవ్యుడు సర్వసేనాని అవుతాడు. అప్పుడు ఏకలవ్యునికి శ్రీకృష్ణునికి వైరం తప్పదు. అది చివరకు అటు తిరిగి ఇటు తిరిగి పాండవులకు వైరంగా మారుతుంది. పాండవ మధ్యముడు అర్జునుడు. ఈ అర్జునుడిని లోకంలోనే అందరికంటే గొప్ప విలుగాన్ని చేస్తానని మాట ఇచ్చాడు. నాక్కూడా ధనుర్విద్యను నేర్పమని వచ్చి అడుగుతున్న ఈ ఏకలవ్యుని చూపుల తీక్షణత, నిబద్ధత, ముఖంలో కనబడే తేజస్సు నిప్పు కణంలా వెలుగుతుంది. ఇంద్రుడు అస్త్రవిద్య నేర్పమంటూ అడగటానికి వచ్చినట్టు, యముడు యమపాశం విసరడం నేర్పమని అడగడానికి వచ్చినట్టు తోచింది ద్రోణుడికి. కాని ఈ విషయం అంతా ఎలా వివరించడం? అలా వివరించడం అర్థం లేనిదవుతుంది. ఏకలవ్యుడు అత్యంత వినయంగా చేతులు జోడించి అభ్యర్థిస్తూ నిలబడి ఉన్నాడు. నాక్కూడా నేర్పించండి ఆచార్య అంటూ అర్థిస్తూ ఉన్నాడు. కాని ద్రోణుడు అతనిలోని వినయాన్ని చూసే కంటే అతనిలోని నిప్పుకణంలా మండుతున్న తేజస్సును చూస్తున్నాడు. ఆ తేజస్సుకు తాను ఇంధనంగాని అందిస్తే అది ఒంటి చేత్తో ఈ లోకాలన్నింటినీ గెలుస్తుంది. ఇప్పుడు వినయంగా చూస్తున్న ఇతని చూపులు రేపు శివుడి 3వ కన్నులా మారి ధర్మాన్ని కాల్చేస్తుంది. ఈ రోజు జోడించి ఉన్న ఇతని చేతులు కార్త్యవీర్యార్జునుడి 1000 చేతుల్లా మారి అర్జునుడి శరపరంపరలను ఈకముక్కల కింద నేలకూలుస్తాయి. ఇతను నిలబడిన స్థానం అధర్మానికి కోటలా ఉన్న జరాసంధుని పక్షాన ఉంది. ఇతనికి విద్య నేర్పనందున తన ఆచార్యత్వం భవిష్యత్తులో ప్రశ్నించబడుతుంది. కాని తానేం చేయగలడు? అన్నింటినీ మించింది ధర్మం అని ఆలోచించి ఏకలవ్యుడిని చూసి, నీవు సూతపుత్రుడవు, నీకు నేను విద్య నేర్పించలేను అని అంటాడు. ఆ మాట విన్న ఏకలవ్యునిలో ఎంత మాత్రం నిరాశ కలగలేదు. ద్రోణుడిపై వ్యతిరేకత కలగలేదు. అతను అది విని కూడా
మహోన్నత శిఖరంలా అలాగే నిలబడి ఉన్నాడు. అతను అడగవచ్చు, కర్ణుడు సూతపుత్రుడే కదా, మరి అతను మీ వద్ద విద్య నేర్చుకుంటున్నాడు కదా అని. కాని ఏకలవ్యుడు ఈ లోకానికే వినయాన్ని నేర్పించడానికి వచ్చిన మహనీయుడు. గురువు నిర్ణయం తెలిపాక ఎదురు ప్రశ్నించడం వినయశీలత కాదు. అందుకే ఆయన ప్రశ్న వేయలేదు. ఏకలవ్యుడు ఈ లోకానికి ఆత్మవిశ్వాసాన్ని పరిచయం చేశాడు. ఎవరూ నేర్పకపోయినా, ఎవరూ సానుభూతి చూపకపోయినా, సాయం చేయకపోయినా శిఖరాగ్రం చేరవచ్చని నిరూపించాడు. ఆ విధంగానే ఆయన ఆచార్య ద్రోణుని బంకమట్టి బొమ్మను ముందుంచుకొని నిరంతర సాధన చేశాడు. మరెవరూ చేయలేని విన్యాసాన్ని చేయగలిగాడు. ఒక్కసారిగా 7 బాణాలు కొట్టగలిగాడు. ఇక ఎన్నటికీ మరెవ్వరూ ఒక్కసారిగా 7 బాణాలు కొట్టలేరు. తనంత తానుగా ఏమీ ఇవ్వలేదితనికి. నీవు సూతుడవు, నీకు నేర్పనన్నాడు అతనితో. కాని అతను ఈరోజు తన ముందు అంతే వినయంతో చేతులు జోడించి నిలబడి తానేదడిగినా ఇస్తానంటున్నాడు. ద్రోణుని ముందు మేరు అంత ఎదిగిన ఉదాత్త గుణముతో నిలబడిన ఏకలవ్యుడు ఈ జగత్తుకి ఒక ఆదర్శంలా, ఒక ప్రశ్నలా నిలబడ్డాడు. కులాల గోడలను, వంశాల కోటలను, జాతి విషసముద్రాలను చీల్చే ఖడ్గంలా నిలబడి ఉన్నాడు. తరాలుగా అహంకారపు పాదం కింద వెలుగుతున్న అద్భుత మేధస్సులా నిలబడి ఉన్నాడు. ద్రోణుడు కాసేపు మౌనం వహించాడు. మౌనంగా తననే చూస్తూ ఆలోచిస్తున్న ద్రోణుడితో, అడగండి ఆచార్య, గురుదక్షిణగా ఏమి ఇవ్వమంటారు అంటూ తానే మళ్ళీ రెట్టించి అడిగాడు ఏకలవ్యుడు. నీ కుడి చేతి బొటనవేలు నాకు గురుదక్షిణగా ఇవ్వు అని అడిగాడు ద్రోణుడు. ఏకలవ్యుడు క్షణం ఆలస్యం చేయకుండా తనలోని వీరత్వం ఎలాంటిదో సౌశీల్యం కూడా అలాంటిదే అని నిరూపిస్తూ బొడ్లోంచి పాకును తీసి కుడి చేతి బొటనవేలుని ఒక్క ఏటుకు తెంచి ద్రోణుడి ముందు పెట్టాడు. చరిత్ర ఎన్నటికీ మరిచిపోలేని వ్యక్తిగా మిగిలిపోయాడు. తరువాత గురువుగారి వద్ద కౌరవులు, పాండవులు అస్త్రవిద్యలు నేర్చుకోవడం చివరకు వచ్చేసింది. అందరూ ఒకరికి మరొకరు సమవుజ్జీలుగా నిలిచారు. ఒక్క అర్జునుడు మాత్రం ఇతరులు చేయలేని విధంగా రాత్రింబవళ్లు సాధన చేసి అత్యంత విద్యా నిపుణుడిగా నిలిచాడు. అప్పటి వరకు ధర్మరాజుకు బలంగా భీముడు మాత్రమే ఉన్నాడనుకున్న దుర్యోధనుడు ఇప్పుడు అర్జునుడిని చూసి ఇతడు కూడా ధర్మరాజుకు అత్యంత శక్తినిచ్చేవాడుగా తయారయ్యాడే అని అసూయపడసాగాడు. అతనిలాగే అతని తమ్ముళ్ళు, శకుని, స్నేహితుల మూకలు కూడా అసూయపడసాగారు. భాసము అను పేరుతో ఒక పక్షిని చేయించాడు ద్రోణుడు. అది అచ్చం పక్షిని పోలి ఉంది. దాన్ని ఎత్తైన ఒక వృక్షం పైన కదలకుండా ఉండేలా పెట్టించి కురుపాండవులను, వివిధ దేశాల రాజకుమారులను, విద్య పూర్తయిన శిష్యులందరినీ ఆ చెట్టు వద్దకు తీసుకువెళ్లాడు ఒకరోజు. అందరికీ ఆ భాసము అను పక్షి బొమ్మను చూపించి, నేను ఒక్కొక్కరినే పిలిచి దాన్ని కొట్టమని అడుగుతాను. నేను అడిగినప్పుడే దాన్ని కొట్టాలి అని చెప్పి అందరికంటే వయసులో పెద్దవాడైన ధర్మరాజును అడుగుతాడు. యుధిష్ఠిరా, ఆ చెట్టు కొమ్మన పక్షి ఉంది కదా, దానికి నీ విల్లు ఎక్కుపెట్టు, కొట్టకు, నేను చెప్పినప్పుడు మాత్రమే కొట్టు అని ఆజ్ఞాపించాడు. ధర్మరాజు పక్షిపైన బాణం ఎక్కుపెట్టాడు. అప్పుడు ద్రోణుడు అడిగాడు, పక్షి కనబడుతుందా అని. అవునాచార్య, కనబడుతుంది అన్నాడు యుధిష్ఠిరుడు. పక్షితో పాటు ఆ చెట్టు, మేమంతా కూడా కనబడుతున్నామా అని మళ్ళీ అడిగాడు. అవును గురువర్య, పక్షి, చెట్టు, ఆకాశం మీరంతా స్పష్టంగా కనబడుతున్నారు అని చెప్పాడు ధర్మరాజు. సరే, నీ వల్ల కాదు గాని నీవు పక్కకు వెళ్ళు అని దుర్యోధనుడిని కూడా పిలిచి అదే విధంగా ప్రశ్న వేశాడు. దుర్యోధనుడు కూడా ధర్మరాజులాగే సమాధానాలు చెప్పాడు. తరువాత 100 కౌరవులను, భీమ, నకుల, సహదేవులను అలాగే అడిగాడు. వారు కూడా అచ్చం అలాంటి సమాధానాలే ఇచ్చారు. ఇతర దేశాల నుండి వచ్చిన రాజకుమారులను అడిగాడు. వారు అలాంటి సమాధానాలే ఇచ్చారు. చివరిగా అర్జునుడిని పిలిచి, అర్జున, చూడు, ఆ చెట్టుపైన నీకు ఏమి కనిపిస్తుంది అని అడిగాడు. నాకు భాసము అనే పక్షి కనబడుతుంది అని అన్నాడు అర్జునుడు. నీక్కూడా నీ అన్నలాగా పక్షితో పాటు ఆకాశం, మేఘాలు, మేము కనబడుతున్నామా లేదా అని అడిగాడు. లేదు ఆచార్య, నాకు పక్షి ఒక్కటే కనబడుతుంది, ఇంకేమీ కనబడటం లేదు అన్నాడు. అయితే బాణం వదులు అన్నాడు ద్రోణుడు. అర్జునుడు వింటినారిని తన పొడుగాటి కుడి చేత్తో
చెవిదాకా లాగి వదిలాడు. కనురెప్ప పాటులో పక్షి తల తెగి కింద పడిపోతుంది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.